యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసేవారికి రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై సీఎం సమీక్ష నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డాష్బోర్డ్, వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాల గురించి సమీక్షలో చర్చించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇకపై అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాలన్నారు. స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందేలా కార్యాచరణ చేపట్టినట్టు మంత్రి లోకేష్ సీఎంకు వివరించారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ విధానంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తున్నాయో అందరికీ తెలిసేలా నైపుణ్యం పోర్టల్ అభివృద్ధి చేయడమే కాకుండా నైపుణ్య కల్పనలో దేశ విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలని సీఎం సూచించారు. విశ్వవిద్యాలయాలు, జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా నైపుణ్యం పోర్టల్ తీర్చిదిద్దాలన్నారు. అభ్యర్థులు ఏ రంగంలో తమకు ఉద్యోగం, ఉపాధి కావాలని కోరుకుంటున్నారో ఆ అవకాశాన్ని పొందేలా వివరాలను పోర్టల్లో పొందుపరచాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నైపుణ్యం పోర్టల్ నుంచి ఏఐ ద్వారా అభ్యర్థులు తమ రెజ్యూమ్ రూపొందించుకునే వెసులుబాటు కల్పించినట్టు వెల్లడించారు. వాట్సాప్ ద్వారా ఉద్యోగావకాశాల గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని శాఖలు, విభాగాల డేటాబేస్ సమీకృతం చేసి నిజమైన నిరుద్యోగులను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడ, ఏ రంగంలో శిక్షణ అందిస్తున్నాం, జాబ్ మేళాలు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం, ఏ సంస్థల్లో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే దానిపై పోర్టల్ నుంచి అభ్యర్థులకు సమాచారం అందేలా తీర్చిదిద్దామని చెప్పారు. ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేలా ఏఐ సిమ్యులేటర్ సైతం నైపుణ్యం పోర్టల్లో అందుబాటులో ఉందన్నారు. పోర్టల్లో ఐటీఐ, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలు, వివిధ విద్యా సంస్థలతో పరిశ్రమలు, సంస్థలను అనుసంధానించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యా సంస్థలకు ఫ్యూచర్ ట్రెండ్స్ తెలిసేలా చేయాలని, ప్లేస్మెంట్ వివరాలను ట్రాకింగ్ చేసేలా ఉండాలని స్పష్టం చేశారు. ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ఉద్యోగ సమాచారం పొందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.